అందరికీ నమస్కారం అండి. నేను మీ మద్దాల దొరమనాయుడు. ఈరోజు ప్రధానంగా మీ ముందర రావడానికి ప్రధాన కారణం లేబర్ డే, ఇంటర్నేషనల్ లేబర్ డే లేదా మే డే అనేది ఎవ్రీ ఇయర్ కూడా మే 1న జరుపుకుంటాం. ఇది ఎందుకు జరుపుకుంటారు అనే కాన్సెప్ట్ పైన మీకు జస్ట్ అసలు దీనికి వెనకాల ఏమైనా చరిత్ర ఉందా, దీని వెనకాల ఏమైనా ఉద్యమాలు జరిగాయా అనే ఒక అనాలిసిస్ ఇవ్వడం కోసమే మీకు చెప్పాలనే ఉద్దేశంతో, చాలామంది తెలియాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది. అయితే ఇంటర్నేషనల్ లేబర్ డే అనేది అంతర్జాతీయ శ్రామిక దినోత్సవాన్ని మే 1న ఎందుకు జరుపుకుంటారు ఎవ్రీ ఇయర్ అని అంటే, దీని వెనకాల పెద్ద చరిత్రే ఉన్నదండి. ఎందుకంటే ఆ రోజుల్లో అంటే అరౌండ్ 18th సెంచరీలో మనకి 19th సెంచరీలోకి వచ్చేటప్పటికి 19th సెంచరీలోకి 18th సెంచరీలోనే మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే యూరోప్లో మెషినరీ ద్వారా బట్టలని తయారు చేయడం ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఈ ఎంతవరకు మనుషులు చేసేవాళ్ళు ఇలా స్టీమ్ ఇంజిన్ ఎప్పుడైతే పవర్ సప్లై ఎప్పుడైతే కనుక్కున్నారో అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజున వచ్చిన పరిశ్రమలు వీటన్నిటికి మూలము ఆ 18th సెంచరీలో మనకు వచ్చిన ఇండస్ట్రియల్ రెవల్యూషనే ప్రధాన కారణం. అక్కడి నుంచి మన పవర్ ఎప్పుడైతే కనుక్కోబడిందో ప్రపంచ చరిత్ర అంతా కంప్లీట్గా మారిపోయింది. అప్పటి వరకు రాజుల పాలన రాజరికాల నుంచి ఈ యూరోపియన్ కంట్రీస్ ఈ పవర్ సప్లైని కనుక్కోవడంతో యూరోపియన్ కంట్రీస్ భారతదేశంతో సైతంగా సుమారు 60 దేశాలని ఈ ఇంగ్లాండ్ ఏదైతే ఈ మన పాలించిన బ్రిటిషు అలాగే ఫ్రెంచ్ వారు, డచ్ వారు వీళ్ళంతా కూడా మొత్తం ప్రపంచ దేశాలని ఆక్రమించడం మొదలుపెట్టారు. ఈ బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే కేవలం సుమారుగా 60 దేశాలు ఆక్రమించారు భారతదేశంతో కలిపి, చైనా కూడా. అలాంటి పరిస్థితుల్లో లేబర్ని విపరీతంగా బానిసలుగా వాడేవారు, వాళ్ళు పని చేయించుకునేవారు. సుమారుగా 12 గంటల నుంచి 15 గంటల పనులు చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళు లేబర్ తట్టుకోలేక ఈ పరిస్థితుల్ని 1886 మే 1వ తారీఖున మనకి అమెరికాలోని చికాగోలో హే మార్కెట్ అనే ప్రాంతంలో వాళ్ళు సుమారు 4 లక్షల మంది శ్రామికులు గ్యాదర్ అయ్యారు. ఎందుకంటే లేబర్ యొక్క హక్కులు, శ్రామికుల యొక్క హక్కులు 8 అవర్స్ మాత్రమే డ్యూటీ ఉండాలి, 12 గంటలు 10 గంటలు 15 గంటలు మేము డ్యూటీలు చేయలేము, ఎందుకని మేము కూడా మనుషులమే అని ఒక తిరుగుబాటుగా ఒకసారి ముందు ఆర్గనైజేషన్గా మాట్లాడుకుందామని గ్యాదర్ అవ్వడం జరిగింది. దానికి ప్రతిఫలంగా అక్కడ ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం అప్పుడు వాళ్ళని పోలీస్ ఫోర్స్ చేత తొక్కియడానికి బ్రూటల్గా చాలామందిని చంపేసింది, పోలీస్ ఫోర్స్ని ఉపయోగించి ఈ లేబర్ని. ఈ దుర్ఘటనకి ప్రపంచ దేశాలు చాలా ఆశ్చర్యానికి గురయ్యి చాలామంది చనిపోవడంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించాయి. అయినప్పటికీ ప్రపంచంలో యూరోప్లో ప్యారిస్లో 1889లో ఒక మీటింగ్ సమావేశం దీనిపైన లేబర్ సమస్యలపైన, లేబర్ రైట్స్ పైన 1889లో ప్యారిస్లో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగులో ఎవ్రీ ఇయర్ కూడా మే 1ని లేబర్ రైట్స్ గుర్తించే విధంగా వాళ్ళ డేని ఒకటి, అసలు లేబర్ లేకపోతే ఏ ప్రొడక్షన్ లేదు, ఎంతమంది పాలకులు రావచ్చు, ఎంతమంది ఏం చేయొచ్చు, ఎంతమంది వ్యాపారం చేయొచ్చు, కానీ లేబర్ లేకపోతే ప్రొడక్షన్ ఎక్కడ ఉంది? ఆదాయం రావాలన్నా దేశానికి వాళ్ళకు ఆదాయం రావడం కాకుండా దేశ ఆదాయము దేశాలు నడవాలన్నా కూడా శ్రామిక శక్తి లేకుండా ఏ పని జరగదు. సో శ్రామిక శక్తిని వాళ్ళ యొక్క రైట్స్ని గుర్తిస్తూ లేబర్ డే అనేది జరపాలని 1889లో మొట్టమొదటిగా నిర్ణయించడం జరిగింది ప్యారిస్ సమావేశంలో. అప్పటి నుంచి కూడా సుమారు 80 దేశాలు, ప్రపంచంలో 80 దేశాలు లేబర్ డేని మే 1న జరపడం జరుగుతుంది ఇంటర్నేషనల్ లేబర్ డేగా. కానీ విచిత్రం ఏంటంటే ఏ దేశంలో అయితే ఈ ఉద్యమానికి మొదట బీజం పడింది 1886లో అమెరికాలో, ఆ అమెరికా మే 1ని మేడేగా సెలబ్రేట్ చేయదు. సెప్టెంబర్ 1 మండేని ఎప్పుడు కూడా శ్రామికుల దినోత్సవంగా జరుపుకుంటుంది అమెరికా, కెనడా కూడా. అది విచిత్రం. అయితే ఆ రోజున యూరోపియన్ కంట్రీస్ నుంచి ఈ మేడే లేబర్ హక్కుల్ని గుర్తించడం జరిగింది, స్టార్ట్ అయింది. కానీ భారతదేశంలోకి వచ్చేటప్పటికి 1923 మే 1న మలయపురం సింగరవేలు చెట్టియార్ అనే లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ లీడరు మలయపురం సింగరవేలు చెట్టియార్ అనే అతను ఫస్ట్ టైం 1923లో భారతదేశంలో ఇంటర్నేషనల్ లేబర్ డేని కండక్ట్ చేసి హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టారు. ఈ పార్టీ పేరే
లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ లేబర్ రైట్స్ కోసమే స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఆ తర్వాత ఆటోమేటిక్గా లేబర్ రైట్స్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మధ్య అవ్వడం చెరడం జరిగింది. కాంగ్రెస్ దీనిపైన ఒక ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటు చేసి దీంతో తర్వాత నుంచి ముందుకెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా 1923 నుంచి కంటిన్యూస్గా లేబర్ డే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇదంతా ఎందుకు చెప్పడం, లేబర్ డే లేబరు మనకి అప్పుడు పాలకులు వ్యాపారవేత్తలు కూడా లేబర్ అనేటికి తొక్కియడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు విచిత్రంగా మన పాలనలో మనం ఉన్నాం అనుకొని మనం ఎన్నుకున్న నాయకులే మన వాళ్ళని తొక్కేయడానికి ఈరోజు మళ్ళీ లేబర్ యాక్ట్స్లో 10 నుంచి 12 గంటలు కూడా అవసరమైతే కంపెనీలు ప్రొడక్షన్ పెంచుకోవడానికి చేసుకోవచ్చు అని లేబర్ లాస్లో గత 2 ఇయర్స్ బ్యాక్ అమెండ్ చేయడం జరిగింది. అలాగే మినిమం వేజెస్ ఇంప్లిమెంట్ చేయడం కూడా కొన్ని కంపెనీలు చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇష్టారాజ్యం, ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళకి సహకారం చేసే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉన్నాయి. ఈ వ్యవస్థ క్యాపిటలిస్ట్ వైపు టర్న్ అవుతుంది కాబట్టి. అందుకే లీడర్లు ఎన్నుకునేటప్పుడు కూడా కరప్టెడ్ లీడర్లని మోస్ట్ క్యాపిటలిస్ట్ పొలిటీషియన్స్ ఎవరున్నారో వాళ్ళని ఎన్నుకోకుండా ప్రజా సమస్యలపైన పోరాడే నాయకులు ఎన్నుకునేలాగా భారతదేశం మరలా గత రోజులకు వెళ్తే తప్ప భారతదేశం క్యాపిటలిస్ట్కి వెళ్ళిపోయి లేబర్ యూనియన్లు, లేబర్ ఆర్గనైజేషన్లు, ఉద్యమాలు జరుగుతాయి, కానీ తొక్కేయడం అనేది ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే క్యాపిటలిస్ట్ పాలిటిక్స్లో ఇవన్నీ చాలా ఈజీగా జరిగిపోతుంటాయి. ఇక్కడ క్యాపిటలిస్ట్ పాలిటిక్స్ అనేది ఎంకరేజ్ చేయకుండా భారతదేశంలో ఓటుకు నోటు అనేది కాకుండా జనాలు మంచివాడు ఎవడు చెడ్డవాడని ఎవడని ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది జరగకుండా పాలిటిక్స్ని సర్వీస్ ఓరియంటేషన్లో నేను 50 కోట్లకు వచ్చి పెట్టాను కాబట్టి నేను ఇక్కడ ఉన్న ఏదైనా తవ్వేసుకుంటాను, కొండలు తవ్వేస్తాను, గుడ్డలు వేస్తాను, ఈ ప్రకృతిని ధ్వంసం చేస్తాను, నేను వ్యాపార సంస్థల్లో ఉన్న లాభాలు తీసేసుకుంటాను, లేకపోతే వ్యాపార సంస్థలు మెట్టపెట్టుకు పట్టిస్తాను, ఎవడైనా ఎదురు తిరిగితే వాడి మీద కేసులు పెడతాను, ఇలాంటి రాజకీయ నాయకులు ఇప్పుడు ఎక్కువైపోయారు. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. ఇక్కడ క్యాపిటలిస్ట్ పాలిటిక్స్ కూడా వ్యాపార దృక్పథాలు పెట్టేస్తారు. 5 సంవత్సరాలు గెలిపించేస్తే చాలు, మరలా నన్ను అడిగేవాడు ఎవడు ఉండడు అనే పాలసీలో రన్ అవుతున్న పరిస్థితికి భారతదేశ పాలిటిక్స్ కూడా వచ్చేసాయి. దీనిపైన అందరూ జనాలు కూడా ఆలోచించుకుని ఉన్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చరిత్రని ఈ రోజున మార్చేస్తున్నారు. గాంధీ ఎవరు అని అడిగే పరిస్థితికి కూడా వచ్చారు చాలామంది. భారతదేశంలో ఒక ప్రాంతంలో ఒక నాయకుని మనం ఏలెత్తి చూపించడానికి లేదు. చాలా వరకు ఇలా తయారైపోయింది. వాళ్ళ వ్యాపారం మన ఎవరో 28 రోజులకి సిమ్ ఎందుకు రీఛార్జ్ అనేసి అంటే సిమ్ రీఛార్జ్ దాని మీద పొలిటికల్ వాళ్ళ కంపెనీల మీద అటాక్ చేస్తే వాళ్ళే మళ్ళీ సరెండర్ అయిపోవడం. ఇవన్నీ ఏంటంటే పాలిటిక్స్లో ఇది మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు సరెండర్ అవుతూ ఉంటారు, వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు వస్తారు, మళ్ళీ 50 కోట్లు పెట్టి 100-200 కోట్లు సంపాదించేస్తారు. 4 టైమ్స్ వాళ్ళు సంపాదిస్తే బయటికి వెళ్ళరు ఇందులో నుంచి. నిన్ను అడగడానికి మనకు అడగడానికి హక్కు లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం 1000-2000 తీసుకుంటున్నాం. ఈ వ్యవస్థ మారాలంటే ముందు మనం కార్మికులుగా పనిచేయడమే కాదు, శ్రామికులుగానా మన ఆలోచనలు కూడా చిత్తశుద్ధి ఉన్న నాయకులు ఎన్నుకునేలాగా ఉండాలి. అది. థ్యాంక్ యూ. మీ మద్దాల దొరమనాయుడు.